ఈరోజు డే వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇంటికైతే వచ్చేసామన్నమాట. అసలు మ్యాటర్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటికైతే రావాల్సి వచ్చింది. ఎందుకంటే మా అక్క మ్యారేజ్ ఉంది. సో రాకపోయేసరికి అలిగింది. అలా వచ్చి రాగానే లగేజ్ అంతా ప్యాక్ చేసేసి స్నానం అయితే చేసి వచ్చేసాను. లగేజ్ చూసారా ఎంత ఉందో, 2 బ్యాగ్స్కి అయితే నిండిపోయింది లగేజ్. ఇంకా వచ్చి రాగానే ఆకలిస్తుందని చెప్పి స్నానం చేసి వెళ్ళి దోశ అయితే తెచ్చుకొని తినేసాము. ఇంకా తిన్న తర్వాత మా అమ్మ మేము వస్తున్నామని చెప్పి ముందు రోజే గోరింట్లాకైతే మిక్సీ పట్టేసింది. ఇంకా తిన్న తర్వాత గోరింట్లాకైతే పెట్టేసింది కాళ్ళకి చేతులకి. ప్రతిసారి మెహందీ ఎందుకులే వెరైటీగా గోరింట్లాక్ పెట్టుకుందామని చెప్పి హ్యాండ్కి కూడా గోరింట్లాక్ పెట్టేసుకున్నాను. 20 days బ్యాక్ పెట్టుకున్న మెహందీనే ఇంకా పోలేదు, చేతులకి చిరాకు వచ్చింది. అందుకని చెప్పి ఈసారి గోరింట్లాక్ ట్రై చేసాము. ఇంకా నైట్ అంతా అసలే జర్నీ చేసి వచ్చి అసలు నిద్ర లేదని చెప్పేసి ఫుల్గా పడుకున్నాను. పీజీలో ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసి ఇంటి ఫుడ్ తినేసరికి ఎంత తృప్తిగా ఉందంటే అంత తృప్తిగా ఉంది. యాక్చువల్గా ఈ వడియాలంటే మా తమ్ముడికి చాలా ఇష్టం. అందుకని చెప్పి మా పెద్దమ్మ వడియాలు వేసి ఇచ్చేసింది. ఇంకా లగేజ్ అంతా బయటకు తీసుకొని వచ్చాము, ప్యాక్ చేసేసి ఇంకా కార్ డిక్కీలో వేసేద్దామని. ఇంకా పెళ్లి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మధ్యలో బ్రైట్ టు బీ కోసం అయితే కేక్ తీసుకోవాలనుకున్నాము. ఆపేసి అక్కడికి వెళ్ళి అడగంగానే ఆయన చెయ్యాలి, టైం పట్టిద్ది అని చెప్పాడు. సర్లే అని చెప్పి వెయిట్ చేసాము. అసలు పెళ్లికి ఎవరెవరం వెళ్ళామంటే నేను, మా అక్క, మా అమ్మ, మా నాన్న. జస్ట్ మా నాన్న డ్రాపింగ్ వరకే, మళ్ళీ రిటర్న్ అయిపోయాడు. ఇంకా అలా వీరపనేనిపల్లిలో ఆగేసి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. 20 minutes టైం పట్టిద్దని చెప్పాడు. సర్లే అని చెప్పి ఎండకి ఏం చేయాలి అని చల్లగా ఈ వేడికి కూల్ డ్రింక్ తాగాలని చెప్పి బాదం పాలు అయితే తాగుదామని ఫిక్స్ అయిపోయి బాదం పాల దగ్గరికి అయితే వెళ్ళాను. ఆ కవర్లో ఉన్నది ఏంటంటే సస్పెన్స్ అనమాట, చెప్పకూడదు. ఇంకా అక్కడికి వెళ్ళేసి బాదం పాలు తీసేసుకుని వాళ్ళకి తెలియకుండా బాదం పాలు తాగేసి కేక్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా 10 minutes టైం పట్టిద్ది అన్నారు. ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది బ్రైట్ టు బీ కోసం. ఇంకా ఆ కేక్ని అయితే అప్పటికప్పటికి ప్రిపేర్ చేసి ఇచ్చేసారు. ఫైనల్గా కేక్ అయితే తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంకా ఆకలి అవుతుందిలే అని చెప్పేసి బేకరీలో 2 కేక్ పీసులు అయితే తీసుకున్నాము. కార్లో తినచ్చులే అని చెప్పి చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నాము. ఇంకా సర్లే అని జ్యూస్ తాగిన తర్వాత ఆ కేక్ పీస్ తినేసి వెళ్ళిపోయాము. మధ్యలో మా పిన్ని వాళ్ళ దగ్గర అయితే ఆగాము. మేము ఇంట్లోకి రావాలని చెప్పి మా పిన్ని ఇంట్లోనే కూర్చుంది, బయటికి కూడా రాకుండా మేము వచ్చిన తర్వాత. చెప్పడం మర్చిపోయాను, మా పిన్ని కూడా ఒక యూట్యూబరే. మా పిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమత ఆల్ ఇన్ వన్ అని ఉంటుంది. మా పిన్ని అయితే నాకు పెద్ద సపోర్టర్ అని చెప్పొచ్చు. బాగా ఎంకరేజ్ చేస్తుంది వీడియోస్ తీసే. సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అని చెప్తుంది. ఇంకా సర్లేనే అక్కడ 10 minutes టైం పాస్ చేసేసి వెళ్ళిపోయాము. మా బాబాయ్ వీడియోస్ తీస్తే ఫోజులు మాత్రం మామూలుగా ఇయ్యడు. మా బాబాయ్కి ఇష్టం బాగా వీడియోలు పడాలని ఫొటోస్కి. ఇంకా అంతలోపు మా అత్త జ్యూస్ తెచ్చిచ్చింటే తాగేసి మళ్ళీ వెళ్ళిపోయాము. మా పిన్ని ఉండొచ్చు కదా, మంచిగా ఇద్దరం వీడియోలు తీసుకుందాం అని చెప్పింది. నెక్స్ట్ టైం వస్తానులే అని చెప్పాను. ఇంకా 2 days తర్వాత వెళ్ళాలి మళ్ళీ. ఇంకా ఫైనల్గా పెళ్ళింటికి అయితే వచ్చేసాము. ఇంకా మరి పెళ్ళింట్లో హడావిడి ఎలా ఉందో చూసేయాలంటే part 2 వచ్చేయండి. అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.